రోజుల క్రితము వ్యవసాయం అంటే ఎడ్లు పొలాలు వాటితోటే మొత్తం ఉండేది. ఇప్పుడు కూలీల యొక్క కొరతల కారణంగా ఇక్కడ వ్యవసాయము మొత్తం కూడా యాంత్రీకరణ జరిగిపోతుంది. చూడండి, ఇది హార్వెస్టర్, వరి కోత మిషను. దీని ద్వారా గడ్డి కోసేస్తారు. వడ్లు ఒకవైపు, గడ్డి ఎత్తుకుడలు ఒకవైపు పడుతుంది. చూడండి, ఒక గంటకు 1900 రూపాయలు తీసుకొని ఈ యొక్క వరి కోత చేసేస్తారు. ఇక్కడ కింద పడుతుంది చూడండి, అది గడ్డి. అక్కడ ఒక లైన్ పైప్ లాగా ఉంది చూడండి, అక్కడ నుంచి వడ్లు అనేవి వస్తాయి. అంటే పనిచేసే మనుషుల యొక్క కొరత ఉండడం వలన వ్యవసాయము రోజు రోజుకు కష్టంగా మారిపోతుంది అన్నదానికి ఇది ఒక నిదర్శనము. పెట్టుబడి పెట్టేవారిదే వ్యవసాయం అన్నట్టు ఉంది. ఈరోజు పెట్టుబడి పెట్టినవాడు ఆ యొక్క వ్యవసాయ క్షేత్రం అంతా కూడాను బీడు భూములుగా మారిపోతున్నాయి. అంటే ఇక్కడ డబ్బుతోటే కాదు, మానవ వనరులు కూడా, అంటే కుటుంబ సభ్యులు కూడా చేతనంత సాయం చేస్తే ఈ వ్యవసాయం అనేది ఈ రోజుల్లో కొనసాగేటట్టు ఉంది. లేదు అంటే కష్టంగా ఉంది. ఒకరిద్దరితోటి వ్యవసాయం అనేది చాలా కష్టంగా మారిపోతున్న కాలం ఇది. వ్యవసాయం లేనిది నడవదు అంటే ఇలా యాంత్రీకరణ, యంత్రాల ద్వారానే వ్యవసాయం చేయాల్సి ఉంటుంది. ఒకవేళ యంత్రాల ద్వారా చేద్దామంటే మొత్తం డబ్బుతో ముడిపడి ఉంటుంది. ప్రతి దాంట్లో డబ్బు ఉండడం వలన రైతుకు గిట్టుబాటు అనేది దాదాపుగా లభించడం అనేది గగనమైపోయింది. ఇక్కడ ఒక రైతు ఉన్నాడు. ఆ రైతనని మనము కొన్ని ప్రశ్నలు వేద్దాం. ఎంత మిషనరీ పెట్టినా కూడా మానవ ప్రయత్నం అనేది లేకుంటే మాత్రము కష్టమే. ఇక ఇక్కడ కొన్ని ప్రదేశాల్లో ఇలా వడ్ల గింజలు ఉన్నాయి. వీటిని ఈ వైపు వరకు ఆ యొక్క మిషనరీ హార్వెస్టర్ తిరగదు. కాబట్టి ఇక్కడ ఈ రైతన్న తన యొక్క స్వహస్తాలతోటి ఇక్కడ మిగిలిన వరి కంకుల్ని కోసేస్తున్నాడు. అంటే ప్రతి దాంట్లో కూడా కష్టమే. ఇక్కడ చూడండి, రైతు పడే కష్టము. అంటే ఎంత యంత్రాలు వాడినా కూడా మనిషి అనేది ఖచ్చితంగా చేయాల్సిన అవసరము. అంటే యంత్రాలు మనిషి చేసేది యంత్రాలు చేస్తున్నప్పటికీ కూడా ఆ మనుషులు లేనిది మాత్రము ఏ పని కూడా కాదు. ఇక్కడ ఇతని యొక్క కష్టం చూడండి, మొత్తము దిగబడిపోతుంది ఇక్కడ. అంటే భూమి మెత్తగా ఉండడం వలన ఈ హార్వెస్టర్ కూడా నడవదు. ఎప్పుడైతే భూమి గట్టిగా ఉండాలి, భూమి గట్టిగా ఉన్నప్పుడు భూమి గట్టిగా అయిన తర్వాత మనము వరి కోత మిషన్ పెట్టి తెద్దామంటే అప్పటికి వర్షాలు చెడగొట్టు వానలు పడ్డాయనుకోండి, ఉన్న చేతికి వచ్చిన పంట కూడా నేలపాలే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా చేస్తారు. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే, అంటే ఆ యొక్క హార్వెస్టర్ కొరకు ఎదురు చూసే వరకు ఒక్కోసారి పంట నష్టం కూడా జరుగుతుంది. ఒకవేళ పంట నష్టం జరుగుతుంది అనే ఉద్దేశంతో ముందు హార్వెస్టర్ తీసుకొచ్చి తీద్దాము అంటే ఇలా ఆ యొక్క పంట చేనులలో ఇలా దిగబడిపోతుంది. దీనివల్ల ఆ రైతుకు చాలా నష్టమే ఉంటుంది. ఆ మిషనరీ తెచ్చిన మిషనరీ కిరాయి కానీ ఇంకా తను పడుతున్న కష్టానికి తగ్గ ప్రతిఫలం కూడా లభించగానే పోతుంది. బాబు, మీ పేరేంది? నా పేరు గంగారాం. గంగారాం. ఏ ఊరు మీది? మాది దూదిగా. ఇప్పుడు వరి కోత మిషన్ పెట్టింది కదా, ఎందుకు పెట్టిల్లు? మంది దొరకకనా? ఇది గంటకి ఎన్ని తీసుకుంటుంది? 1800. 1900. ఇప్పుడు మీకు ఎన్ని ఎకరాల పొలం ఉన్నది? 4 ఎకరాల పొలం ఉన్నది. ఇప్పుడు మీరు ఏ రకం వేసిండ్రు వరి? గుంకాసి పెట్టినాం కదా సార్. అదే ఏ రకానికి చెందింది? దొడ్డుదా సన్నమా? సన్నం రకం. మీకు ఎన్ని ఎకరాలు ఉన్నాయి? మీకు 4 ఎకరాలు ఉన్నాయి. 4 ఎకరాలు. మీరు ఎవరెవరు వేస్తారు వ్యవసాయం మీ చేతి కింద? కైకిలు దొరకాసి అయిపోతా కదా. కైకిలు దొరకాసి. ఇప్పుడు మీ ఇంటి నుంచి ఎవరెవరు? మీరు ఇంకా
మేము ఇద్దరం ఉంటాం ఇంట్లో. మీకు ఇద్దరుంటే కష్టమవుతున్నదా లేకుంటే పని సులువు అవుతున్నదా? కష్టం అవుతుంది, ఇక పైసలు పెట్టుకోవాలా, కష్టం కాదు. కైకిలు పెట్టుకొని చేసుకోవాలా. ఇప్పుడు మీ చేతి కింద ఇప్పుడు తన ఎవరో కనబడేది అతను తమ్ముడు అవుతాడు, అతను కూడా మీకు చేతి కింద ఉంటాడు. మీరు ఇప్పుడు మీకు ఇంత కష్టపడ్డారు కదా, మీరు అనుకున్నది అంటే మీరు పెట్టిన పెట్టుబడి వెళ్తుందా మీకు? ఒక్కోసారి వెళ్తుంది, ఒకసారి వెళ్ళలేదు సార్. ఒకసారి వెళ్తుంది, ఒకసారి వెళ్ళినప్పుడు ఏమనిపిస్తుంది మీకు? ఏమనిపిస్తుంది, మళ్ళీ ఇంకో పంటకి వెళ్ళకపోతే అనుకుంటున్నాడు. అంటే బాధనే ఉంటుంది మొత్తానికి. అంటే ఇంత కష్టపడ్డదానికి ప్రతిఫలం దొరకలేదనే బాధ అయితే ఉంటుంది, అంతే కదా? అంతే. ఇప్పుడు ఇది ఇంకెంతసేపు నడిపిస్తాడు ఈ మిషన్? అది అయిపోయి ఇక ఇది అయిపోయింది. ఇక ఇది అయిపోతే ఇప్పుడు మీరు ఏం చేస్తారు? ఇప్పుడు నెక్స్ట్ అడ్డు తీసుకోవాలి, అడ్లు రైస్ మిల్కి తీసుకెళ్ళడం. ఓకే, మరి చూడండి ఇతను రైతు యొక్క కష్టం చూడండి. మనము తినే ఆహారము ఎంత సులువుగా తింటాము, ఇక్కడ పండించడానికి అంత కష్టం పడతారు చూడండి. వరి కోత తర్వాత స్టోరేజ్ అయిన మిషన్లో స్టోరేజ్ అయిన దాన్ని ఇట్లా వేసేస్తారు చూడండి. ఇంత కష్టపడితే లాస్ట్కు ఈ విధమైన ప్రతిఫలము చూస్తాడు రైతు. ప్రతిఫలము చూస్తాడు అంటే ఇక రైస్ మిల్లోకి వెళ్ళిన తర్వాత డబ్బులు వచ్చే వరకు ప్రతిఫలం చూడనట్టే ఒక లెక్క ప్రకారం చూస్తే. ఎంత చేసిన రైతు కష్టంని, అటు తల్లి రుణాన్ని ఇటు రైతు రుణాన్ని మనం ఎన్నటికీ కూడా తీర్చుకోలేము. ఇది మాత్రం వాస్తవం. దయచేసి రైతుకు విలువ ఇవ్వండి.